రైతుల సంక్షేమం వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా 22,37,848 మంది రైతులకు 17,934 కోట్లు వారి ఖాతాలో జమ అయ్యాయని ఎమ్మెల్యే వివరించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పలువురికి రుణమాఫీలో జాప్యం జరిగిందని వాటిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో వ్యవసాయ శాఖ అధికారిని అందుబాటులో ఉంచామని, మాఫీ కాని రైతులు ఆ అధికారి వద్దకు వెళ్లి తమ ధ్రువపత్రాలను అందించాలని సూచించారు. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, బీఆర్ఎస్ నాయకుల తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గంలో అనునిత్యం నేను ప్రజలతో ఉన్నా, ప్రజల దగ్గర పోతున్నాం, బ్యాంకుల దగ్గర పోతున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు కొన్ని దగ్గరలో మన ఆధార్ కార్డు నెంబర్ తప్పు పడడం వల్ల కొందరికి రుణమాఫీ జరగడం లేదు, కొందరు రెన్యువల్ చేయించుకోకపోవడం వల్ల రుణమాఫీ కొందరికి కాలేదు. అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మేము బాధ్యతగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మీకు ఎక్కడన్నా సమస్యలు ఉంటే మేము అగ్రికల్చర్ ఆఫీస్ లో ఏఓల దగ్గర గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి వాళ్ళు కంప్లైంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడికి వెళ్లి కంప్లైంట్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అట్లా కంప్లైంట్స్ వచ్చినాయి. దాదాపు 18,000 మంది రైతు కుటుంబాలకు ఆ సమస్యలు పరిష్కారమైనాయి. వాళ్ళకు రుణమాఫీ క్లియర్ చేసిన కూడా. ఇంకా ఇప్పుడు కూడా రైతులకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇట్లాంటి మాయగాళ్ల మాటలు నమ్మి మనం మోసపోవద్దు. 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన రాష్ట్రాన్ని మొత్తం ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలు దోచుకున్న గజ దొంగలు వీళ్ళు హరీష్ రావు, కేటీఆర్ లాంటి వ్యక్తుల మాటలు నమ్మితే మనం ఇంకా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ మాయ మాటలు నమ్మకండి, వాళ్ళు చేసే మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పేసి రైతులకు చెప్తా ఉన్నాం. రైతులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ సమస్యలు ఏమైనా ఉంటే మేము పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.